హై ట్రేడర్స్, వెల్కమ్ టు ఈజ్ ఇట్ పాసిబుల్ జీరో ఫర్ కమ్యూనిటీ. ఈ వీడియోస్ లో ఎస్ఎంసీ అంటే ఏంటి, ఎందుకు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ బ్యాంక్స్ మళ్ళీ రీటైల్ ట్రేడర్స్ ని ట్రాప్ చేస్తే, ఎస్ఎంసీకి ఐసీటీకి డిఫరెన్స్ ఏంటి, బ్యాంక్స్ ఇన్స్టిట్యూషన్స్ ఎంటర్ అయిందో లేదో మనకి ఎలా తెలిస్తే, ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తా. అసలు ఎస్ఎంసీ అంటే ఏంటి? ఎస్ఎంసీ అంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ బ్యాంక్స్ మళ్ళీ రీటైల్ ట్రేడర్స్ ని ట్రాప్ చేసే మెథడ్. అసలు ఎందుకు ట్రాప్ చేస్తే, సింపుల్ మావా. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ దగ్గర కొన్ని థౌసండ్ ఆఫ్ క్రోర్స్ ఉంటాయి. ఆ డబ్బులు మొత్తం మార్కెట్లో ఒకసారి పెట్టడం అవ్వదు. సో మళ్ళీ రీటైల్ ట్రేడర్స్ని ట్రాప్ చేస్తుంది. ఆ ట్రాప్లో పడి మనం సెల్ చేస్తాం. మనం సెల్ చేసిన వెంటనే మార్కెట్ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. మీలో చాలా మందికి జరిగి ఉంటుంది. ఇది మొత్తం చేసేది ఇన్స్టిట్యూషన్స్. మరి ఇన్స్టిట్యూషన్స్ ఎంటర్ అయిందో లేదా మనకి ఎలా తెలుస్తుంది? ఇన్స్టిట్యూషన్స్ ఎంటర్ అయినప్పుడు కొన్ని ఫుట్ ప్రింట్స్ వదులుతుంది. మనం ఫుట్ ప్రింట్స్ని ఫాలో అయ్యి ట్రేడ్ చేస్తాం. ఎస్ఎంసీ కాన్సెప్ట్ కనిపెట్టింది ఇన్నర్ సైకిల్ ట్రేడర్. అందుకే కొందరు దీన్ని ఐసీటీ అని పిలుస్తారు, కొందరు ఎస్ఎంసీ అని పిలుస్తారు. కానీ రెండు ఒకటే. మీకు ఎస్ఎంసీ గురించి బేసిక్ నాలెడ్జ్ వచ్చింది అనుకున్నా. నెక్స్ట్ వీడియోలో మార్కెట్ స్ట్రక్చర్ గురించి చెప్తా. ఎందుకు చెప్తున్నానంటే, తెలుగులో ఎస్ఎంసీ కాన్సెప్ట్ గురించి చాలా తక్కువ మంది చెప్తారు. నేను ఎస్ఎంసీ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు చాలా కష్టపడ్డా. ఇందులో గార్డెన్ ఫాలో అయ్యాను. హిందీ అర్థం కాకపోయినా 2-3 సార్లు చూసి అర్థం చేసుకుని లైవ్ మార్కెట్లో ప్రాక్టీస్ చేస్తా. మీరు అంత కష్టపడకూడదు అనేసి మీ అందరి కోసం తెలుగులో చెప్తున్నా. యాజ్ ఏ ఫీజ్గా జస్ట్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మావా. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ తీయడానికి మోటివేషన్గా ఉంటుంది. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే వీడియో మిస్ అవ్వకూడదు అంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి మావా.